హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే ఒకే ఒక్క సింగిల్ ఐటెంతో సూపర్ క్రిస్పీ దోశ చేద్దాము. అదేంటి శ్రీదేవి దోశ అంటే మినపప్పు ఉండాలి, బియ్యం ఉండాలి, దాంట్లో మళ్ళీ మెంతులు వేయాలి, శనగపప్పు వేయాలి, గ్రైండర్ మిక్సీకి వేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒకటే ఐటమ్ అంటున్నావు. అలానే అంటే రవ్వ దోశ ఉంటే రవ్వ కావాలి, లేదంటే మళ్ళీ పిండి కావాలి, ఇంకా అవన్నీ కావాలి కదా. సో బియ్యం పిండి కావాలి, అందులోకి మైదా పిండి కావాలి, కొంచెం ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి. బట్ సింగిల్ ఐటమ్తో దోశ ఎలాగా, అది కూడా క్రిస్పీగా అంటున్నావు, బాగా టేస్ట్గా ఉంటుంది అంటున్నావు అని అనుకుంటున్నారు కదా. ఏమీ లేదండి, చాలా 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 సింపుల్. మన ఇంట్లో ఇప్పుడు ఉన్న ఐటమ్స్తోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. ప్రతిసారి మార్కెట్కి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎప్పుడో ఒకసారి వెళ్ళి కానీ ఒక సరుకులు తెచ్చుకొని ఇంట్లో జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి సో బాగానే ఉంది, పెద్దవాళ్ళం అడ్జస్ట్ అయిపోతాం. ఇంట్లో పిల్లల సంగతి ఏంటి కదా, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అడుగుతారు వాళ్ళు. అందుకే ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్కి ఉండేది గోధుమ పిండి. డెఫినెట్గా ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది. సో ఆ గోధుమ పిండితోనే ఇవాళ నేను మీకు క్రిస్పీ అండ్ బ్యూటిఫుల్ అండ్ టేస్టీ దోశలు చేసి చూపిస్తా. ఏమీ లేదు, చాలా సింపుల్. చూడండి, ఇదిగోండి, ఇది గోధుమ పిండి మాత్రమే, దీంట్లో ఏది కలవలేదు, మనకు బియ్యం పిండి కలవలేదు, ఏది కలవలేదు, ఓన్లీ గోధుమ పిండి. దీన్ని ఇలా తీసేసుకుందాము. తీసేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా దీన్ని కలుపుకుందాం. ఫస్ట్ అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి, జాగ్రత్తగా పల్చగా చేసుకుందాం దీన్ని. ఇలా కలిసాక ఇందులో జస్ట్ చిటికెడు వంట సోడా అండ్ కాస్త ఉప్పు, అంతే, ఇంకేం కలపొద్దు ఇందులో. కానీ బాగా కలపాలి. అంటే ఐటమ్స్ ఏమొద్దు, కానీ కలపడం మాత్రం అద్భుతంగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా వస్తాయి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా స్మూత్గా రావాలి. కరెక్ట్గా పలసగా అయ్యే వరకు కూడా వాటర్ కలుపుకోవాలి. మరీ పలసగా కావద్దు, మరీ తిక్కుగా ఉండొద్దు. కొంచెం దోసపిండి పలసగా అయితే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యింది కదా, ఒక్క 10 నిమిషాలు అలా పక్కకు పెట్టేద్దాం. ఒక్క 10 మినిట్స్ అలా వదిలేస్తే సూపర్గా వస్తాయి దోశలు. 10 మినిట్స్ అయిపోయింది, ఇంకా దోశ వేసుకోవడానికి రెడీగా ఉంది. దోశ పెనం మంచిగా స్టవ్ మీద పెట్టాక ఒక్క ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి రుద్దుతూ వేస్తూ ఉంటే చక్కగా వస్తాయి అన్నమాట దోశలు. కాస్త నూనె వేసుకుందాము. మెల్లిగా కాల్చుకోవాలి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది మనకి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కాల్చుకోవాలి. క్రిస్పీగా కనపడ్డాకే తీయాలి మనం, ఎందుకంటే మళ్ళీ తిప్పొద్దు, తిప్పితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఎప్పుడైనా దోశ. అయిపోయినట్టే. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. ఇలా అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త ఆనియన్ దోశ వేద్దాం. ఒక చిన్న మిరపకాయ, కాసిన్ని ఉల్లిగడ్డలు వేస్తే ఆనియన్ దోశ కరకరలాడిపోతూ వస్తుంది అన్నమాట. ఆనియన్ దోశ కాబట్టి ఇంకొంచెం నూనె ఇలా వేసేద్దాం. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. అబ్బా
మీతో ముచ్చట్లు పెట్టుకుంటా. అది మాడిపోయింది కొంచెం. ఓకే, అది కాస్త మాడింది కదా, ఈసారి బెస్ట్గా ఇద్దాం ఇంకొకటి. ఏం దోశ వేద్దాం? ఇది ప్లెయినా ఆనియనా? ఆనియన్ వేద్దాం మళ్ళీ. రెండవ ఆనియన్ దోశ తీస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్గా షేప్ అండ్ క్రిస్పీగా వచ్చిందన్నమాట. బాగున్నాయి కదా దోశలు, గోధుమ పిండి దోశలు. అయితే పిల్లలకు చేసి పెడతారు కదా, ఏం చేయండి అంటే ఈ గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలపండి. బెల్లం కలిపి ఇలాగే దోశలు వేయండి, ఇంకా సూపర్ ఉంటాయి. వాళ్ళు భలే ఇష్టంగా తింటారు. నా కూతురు ఇట్లా గోధుమ పిండి కలిపి దాంట్లో చాక్లెట్ ఏదో తోలేసేసి ప్యాన్ కేక్స్ అని చేసుకుంటుంది అనమాట. సో మంచిగా ఏం చేస్తుందంటే ఇట్లా గోధుమ పిండి కలుపుతుంది, కలిపేసి కొంచెం షుగర్ను పౌడర్ లాగా చేస్తుంది, అందులో వేస్తుంది. కొంచెం సోడా వేస్తావా? ఎగ్ వేస్తుంది. సో ఎగ్ వేసేసి ఇట్లా కొంచెం మందంగా వేసేసి ప్యాన్ కేక్ చేసుకుంటుంది అనమాట. అది చూసాక అసలు గోధుమ పిండితో దోశలు ఎందుకు రావు అని ఆలోచించి చేశాను. సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయండి, తిని చూడండి. ఆ గిగ్గు వద్దనుకుంటే చక్కగా ఉన్న పిండిలో కొంచెం షుగర్ పౌడర్ అది కలిపేసి వేసేసి మన దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే పైన పూసేయండి. సూపర్ తింటారు పిల్లలు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఆడుతూ పాడుతూ రకరకాలు వండి పెట్టేసేయండి, పిల్లలు సతాయించకుండా. అది కూడా హెల్దీగా చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఏదైనా చిన్న మనం అంటే బాగా ఆయిల్ ఫ్రైస్ అట్లా చేసి పెట్టి ఇంట్లో ఉన్నాం కదా సరదాగా తిందామని అనుకున్నాం అనుకోండి, పొరపాటున పిల్లలకి ఏమైనా మనకేమన్నా అయినా ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ లీడ్ చేస్తే సో హాస్పిటల్కి వెళ్ళే సిచ్యుయేషన్ లేదు, బయటికి వెళ్ళే సిచ్యుయేషన్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నంతలో జాగ్రత్తగా తినండి, హెల్దీ ఫుడ్ తినండి. ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఉండేటట్టు ట్రై చేయండి. ఆ సిచ్యుయేషన్ తెచ్చుకోకండి దయచేసి. సో అన్ని న్యూస్ ఛానల్స్ అన్నిట్లో చెప్తున్నారు, మళ్ళీ అదే సోది అనుకోవద్దు ప్లీజ్. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ టైంలో వీడియోస్ ఎందుకు తీస్తున్నారు, అవసరమా, అందరూ ఏదో బాధలు ఉన్నారు అని అంటున్నారు. బట్ అది కాదండి. విషయం ఏంటంటే మేము మీలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాము, మీలాగే ప్యానిక్గా ఉన్నాము, అన్ని రకాలుగా మాకు టెన్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనిషి ఎంత ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే చిన్న అటాక్ జరిగినా ఫెయిల్ అయిపోతుంది మొత్తం బాడీ అంతా. కాబట్టి ఈ టైంలో మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు ఒక టీవీ చూస్తున్నావు, ఇంకేది చూస్తున్నావు, కొంచెం సరదాగా గడిపామనుకోండి, మనకు ఆ టైంలో ఏది గుర్తుకు రాదు, బయట ఉన్న ప్రాబ్లం గుర్తుకు రాదు. కొంత టైం దాని గురించి ఆలోచించడం మర్చిపోతాం మనము. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియోలు కూడా అంతేనండి, జస్ట్ 10 to 15 minutes మీ టైంను ప్రశాంతంగా ఉంచడానికి, మిమ్మల్ని మీ టైం కాదు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి మా వంతుగా ట్రై చేస్తాము. సో సేమ్ మీలాగానే మా మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు అంత పానిక్ అది ఇది అన్ని న్యూస్ అన్ని అంటే వినొద్దనుకున్నా కూడా పైన వచ్చి పడే సిచ్యుయేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి దయచేసి అలా అనొద్దు. వీడియోస్ కూడా కొన్ని యూజ్తోనే చేస్తున్నాం, కొన్ని ఆలోచించి చేస్తున్నాం, జాగ్రత్తగానే చేస్తున్నాము. సో ఇలా అందులో భాగంగానే ఇంట్లో ఉన్న వస్తువులతో చేసే గోధుమ పిండితోనే చేసే దోశలు చేసాం ఈరోజు. సో ఈ దోశలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి, క్రిస్పీగా వస్తున్నాయి. దీన్ని ఏం చేద్దామంటే ఇంట్లో కాస్త అల్లం పచ్చడి ఉంది, అల్లం పచ్చడితో ఇలా గోధుమ పిండి దోశలు తినేద్దాం. ఇది విషయం అండి. మీరు ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టి మీరు తిని దాంట్లో ఇంకేదన్నా రకరకాలుగా కలిపి రకరకాల టేస్ట్లు కూడా చేసుకొని ఇంత సాఫ్ట్గా ఇంత క్రిస్పీగా సూపర్గా వస్తుంది. అంటే మనకు సాఫ్ట్గా తీస్తే సాఫ్ట్గా వస్తుంది, క్రిస్పీగా తీస్తే క్రిస్పీగా వస్తుంది. కానీ పర్ఫెక్ట్గా కాలి మంచి కలర్తో వస్తున్నాయి చూడండి. మనము మినపప్పు, బియ్యము, శనగపప్పు, మెంతులు వేసి ఆపసోపాలు పడి రుబ్బిన పిండితో కూడా ఇంత కలర్ఫుల్గా రావు మనకు చాలాసార్లు. కానీ ఇవి ఇలా వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ట్రై చేసి ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. పచ్చడి ఏం చేయలేదు, ఇంట్లో ఉన్న అల్లం పచ్చడి, మనము కొంచెం నిలువ పచ్చడి పెట్టుకుంటాం కదా, అల్లం పచ్చడి, అల్లం బెల్లం పచ్చడి, దాంతోనే తింటున్నాను నేను. ఉల్లిపాయ దోశ,
నాకైతే ఆ దోశకి ఈ దోశకి పెద్ద తేడా కనబడలేదు. సూపర్ టేస్ట్ ఉంది. ట్రస్ట్ మీ, చేసి చూడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.